అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తప్పుడు ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. మంత్రులు అధికారులపై తప్పుడు ప్రచారాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. మహిళా ఆఫీసర్లు ఉద్యోగాలు చేయటం తప్ప అని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారం చేసే వాళ్ల ఇళ్లలో మహిళలు లేరా అని నిలదీశారు. తప్పుడు ప్రచారంపై సమగ్ర విచారణ చేయాలని డీజీపీని కోరామని 20 రోజుల్లో అన్ని బయటకొస్తాయన్నారు మంత్రి కోమటిరెడ్డి. మొత్తం డీటెయిల్గా ఎంక్వైరీ చేయాలనే నేను సీఎం గారికి చెప్పడం జరిగింది. డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ డీజీపీ గారికి డీటెయిల్ ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా దీని మీద వాస్తవం ఏంది, తప్పుడు వార్తలు ఏంది తీసుకోవాలని చెప్పి నాకు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఏదో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసి ప్రభుత్వాన్ని ప్రతిష్టంలో తీసుకురావాలనో లేకపోతే ఇంకేమైనా చేయాలనో ఏం చేస్తున్నో ఆ విచారణ జరిగితే కాదు తెలుసు. నా అంతా నేను ఏ కుట్ర అని చెప్పి నేను చెప్పా. ఆ పోలీస్ ఎంక్వైరీలో తేలుతుంది ఎందుకు వచ్చింది ఈ వార్తలు, ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి, ఎందుకు ఈ టీవీలు వస్తున్నాయి. ఒక 20 రోజుల్లోనే మొత్తం కూడా బయటపడుతుంది. ముఖ్యమంత్రి మీద కూడా వచ్చినాయి, సోషల్ మీడియాలో కొన్ని నా మీద వచ్చినాయి, నిన్న మన ఇంకో మంత్రి మీద కూడా వచ్చినాయి. సరే, రాజకీయాలలో విమర్శలు ఉంటాయి, ప్రశంసలు ఉంటాయి, మేము తట్టుకుంటాం. ఒక మహిళా ఆఫీసర్లు అంటే వాళ్ళు ఉద్యోగాలు చేయడమే తప్ప విమర్శించుకోండి. ధైర్యం ఉన్న వాళ్ళు నాలాంటి వాళ్ళు మొండిగా ప్రజాసేవ చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఎన్నో విమర్శలు వచ్చినాయి. 6 సార్లు గెలిపించిండ్రు. ఒకసారి ఎంపీగా 5 రూపాయలు లేకుండా భారతదేశంలో రికార్డు చేసిండ్రు. మీరు ఇంకా విమర్శించే దేవుడు ఉన్నాడు, దేవుడు తప్పు చేసినాడు శిక్షిస్తాడు. మీకేమైనా కావాలంటే మీరేమైనా మీకు ఇంకా కూడా కోపం తీరలే వెంకటరెడ్డి అనేవాడు ఉండొద్దంటే ఇంత విషయం ఇచ్చి చంపండి మరి మీరు కూడా. మరి అసలు చేసాం అది ఏముంది.